హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి ఎంతవరకు మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసే పిల్లల్ని కానీ వాళ్ళ గురించి కానీ సొసైటీ పాడైపోయింది, మినిమం పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, అలా టైప్లో ఇలాంటి వాళ్ళ గురించే మనం ఎక్కువైతే డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అయితే ఏదో దేశం గొడ్డుపోలేదు అంటారు, ఏదో సంథింగ్ ఉంటే చూసారా, అదేవిధంగా ఒక కనీసం 1000లో ఒక్కళ్ళైనా పేరెంట్స్ని చాలా బాగా ఉన్నంతలో చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా రుణం తీర్చుకోవటానికి వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి. అలాంటి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. నిజంగా నేను ఇప్పుడు చెప్పేది మా రిలేటివ్స్లోనే, మా దగ్గర వాడు కాదు, ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ కింద కౌంట్ వస్తారు. వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా బిజీ అనమాట. ఒక పొలిటికల్గా ఉండవచ్చు, ప్రాపర్టీస్ వైజ్గా అయి ఉండొచ్చు, బిజినెస్ వైజ్గా అయి ఉండొచ్చు, చాలా చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు వాళ్ళు. చాలా పలుకుబడి ఉన్న పర్సన్స్ వాళ్ళు. కానీ అయినా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏంటి అనేది అయితే వాళ్ళకి నిజంగా ఈ రోజుకి కూడా స్టిల్ వాళ్ళకి గుర్తుంది. సో వాళ్ళు నిజంగా చెప్పాలంటే కష్టపడి చేలో పనులు చేసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చిన్నప్పుడు అలా పెరిగిన వాళ్ళు అనమాట. నిజం చెప్పాలంటే వీళ్ళు కూడా ఏంటంటే పొద్దున్నే అన్నం తినేసి సాయంత్రం అన్నం తినేసి ఎన్నిసార్లు తిన్నా అన్నమే తింటూ అలా పెద్ద అయ్యి పెరిగిన వాళ్ళు. వాళ్ళ కష్టంతో వాళ్ళ అమ్మ నాన్నలు కొంచెం ఏదో సంపాదించుకుని ఇచ్చిన దాంతో వాళ్ళు అలా కష్టపడి పెరిగి పైకి వచ్చిన వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు వాళ్ళ టైం బాగుండి అనుకోకుండా లక్కీగా చాలా కొన్ని సరే సంపాదన అంటారు, అది లిమిట్ లేనిది, అది వేరే విషయం. ఎలా ఉన్నా తల్లిదండ్రులను చూసుకోవాలి, మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా అన్న ఆలోచన అయితే చాలా గొప్పది. వాళ్ళు నిజంగా నేను అప్రిషియేట్ చేసేది ఏంటి అంటే, ఒంటరిగా నేను చెప్పుకునేది, వాళ్ళు ఇంట్లో ఒక మనిషిని కూడా పెట్టలేదండి. అంటే పనాళ్ళు ఉంటారు ఇంట్లో, ఓకే, ఇంట్లో పనికి హోదాకి తగ్గట్టుగా వాళ్ళందరినీ పెట్టేసుకున్నారు, అది వేరే విషయం. బట్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు యాక్చువల్గా నాకు వాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు తాతయ్యలు ఇలానే అవుతారు. వాళ్ళు చాలా 90+, 80+లో ఉన్న వాళ్ళు అనమాట. అంత పెద్దవాళ్ళు అయిపోయి కంప్లీట్ మంచంలో హెల్త్ బాగోక కానీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కానీ ఈవెన్ బెడ్ మీదే అన్నీ చేసే సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు ఒక్కొక్కసారి తెలియకుండా చేసే సిచ్యువేషన్ కూడా. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, వీళ్ళు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలి. వాళ్ళు లేదే మనం ఎక్కడ, వాళ్ళు మన కోసం ఎంత కష్టపడి ఒక సంపాదించి వాళ్ళు ఒక వే మనకు చూపిస్తే మనం ఇంత టోళం అయ్యాము అనే ఆలోచన వాళ్ళుండి ఏమన్నా చేయనండి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర వాళ్ళు మనిషిని పెట్టలా. అసలు నిజంగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెట్టి మనిషిని పెట్టి చూపించినా అది వండరే నిజం చెప్పాలంటే. ఎందుకంటే కళ్ళెదురుగా పిల్లలు పేరెంట్స్ కనిపిస్తూ ఉంటారు కాబట్టి, డైలీ ఒకసారి మనం పలకరిస్తుంటాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాము. చూడటానికి కూడా చాలా పద్ధతిగా ముచ్చటగా ఉంటుంది. అలా కాదు, ఆ తల్లిదండ్రులకి స్నానం చేయటం, అవసరమైతే అన్నం తినిపించటం, వాళ్ళు తెలియకుండా బట్టల్లో ఏదన్నా చేసినా అవన్నీ వీళ్ళే శుభ్రం చేసుకుని పైపోయిన తర్వాత పని వాళ్ళకి వేయటం, అంత చేయటం అనమాట. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. అంటే మనిషిని పెట్టి చూపించడం వరకు ఓకే, కానీ అసలు స్వయంగా అంతా చేయటం, డైపర్స్ చేంజ్ చేయటం అవసరమైతే, అదేమంటే చిన్నప్పుడు వాళ్ళు మనకు చేయలేదమ్మా, ఇప్పుడు పసిబిడ్డల కింద లెక్క తల్లి అనే టైప్లో వాళ్ళు నాకు మళ్ళీ చెప్పటం, ఇలా చేస్తున్నారా మీరు ఇప్పుడు కూడా అనే టైప్లో నేను అడిగితే వాళ్ళ క్వశ్చన్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా అలానే ఆలోచించాలి, అలానే చెయ్యాలి. అసలు హోదా అని, రూపాయి సంపాదించామని, ఇంకోటని అసలు అది ఉండటం లేకపోవడం కానివ్వండి, ఏది ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు మనం ఒకవేళ చెట్టు కిందే బతుకుతున్నాం అనుకోండి, ఆ చెట్టు కిందే వాళ్ళకు ఒక చిన్న దుప్పటి వేసి పడుకోబెట్టి వాళ్ళని మనం చూసుకునేలా ఉండాలి. అదైతే ఉండాలి. దీనికి తోడు ఇట్లాంటి వీడియోస్ ఏమైనా నేను చేశాను అనుకో, మా అమ్మకి ఎవరో ఒకరు చెప్తారు, ఇదిగో అమ్ములు ఇలాంటి వీడియో చేసిందని. ఈవిడ హడావుడిగా బయలుదేరిపోద్ది నాకు ఫోన్ చేసి, అమ్ములు ఇలా వీడియో చేసావంట, రేపు పొద్దున్న నన్ను ఏం చేస్తావు, నన్ను ఎలా చూస్తావు, నువ్వు కూడా ఇలాగే చూస్తావా, లేకపోతే మనిషిని పెడతావా అని ఈవిడైతే పిచ్చి డౌట్లన్నీ అడుగుతూ ఉంటుంది. నాకైతే తల్లి కదా, సో నవ్వుకుని వదిలేస్తాను. జస్ట్ మీతో ఇవన్నీ అయితే షేర్ చేసుకుందామని అయితే నేను వీడియో చేశాను. సో ప్రతి ఒక్కళ్ళు మన బాధ్యత అయితే మనం మిసుకోకూడదు. థ్యాంక్ యూ.